యువర్ ఆనర్, నా క్లయింట్ నిరపరాధి అని నేను నిరూపిస్తాను. అందుకు కాస్త సమయం కల్పించవలసిందిగా కోరుతున్నాను. ఈ కేసును రేపటికి వాయిదా వేస్తున్నాను. ఇందుకే నీ బుద్ధులు, నీ గుణాలు, నీ ఆలోచనలు తెలుసు కాబట్టి నిన్ను ఈ ఇంటికి కోడలుగా చేసుకోవద్దని నీ చిన్నప్పటి నుంచి అత్తయ్య అనుకుంది. అత్తయ్య నీ విషయం సాగనివ్వదు. ఆ కోపమంతా కడుపులో దాచుకుని ఇలా అవకాశం చిక్కించుకుని అత్తయ్య మీద కక్ష తీర్చుకుంటున్నావా? ఏయ్, ఎందుకే అలా నోరు చించుకుంటున్నావు? అక్కసు కక్కుతున్నావు? అక్కసి వెళ్ళగక్కేది నేను కాదు, నువ్వు. ఏదో మాయ చేసి అత్తయ్యని ఆ నర్సింటికి వచ్చేలా చేసి దాన్ని చంపి ఆ నేరం అత్తయ్య మీదకు వేసి సాక్ష్యం అనే వేషం వేశావు కదే. అదే నిజమైతే నువ్వే ఆ విషయాన్ని కోర్టులో వాదించకపోయావా? నీ వెదవ తెలివితేటలు నా దగ్గర చూపించకు. నేను అత్తయ్యని ఎక్కడికి రప్పించడం ఏంటి? ఆ నర్స్ని చంపడం ఏంటి? ఆ నేరాన్ని అత్తయ్య మీద వేయాల్సిన పని నాకేంటే? ఎప్పటికైనా నిజాలు బయట పెడితే నీ బతుకు బూడిద చేస్తారని ఆ నర్సు, ఆ డాక్టరు నీకు పిల్లలు పుట్టడం అదంతా డ్రామా అయ్యుంటుంది. ఎప్పటికైనా మీ మధ్య తేడాలొస్తే బయట పడుతుందని. ఇప్పుడు నర్సు ఉషు, రేపు డాక్టర్ కసక్కు, అంతేనా? అత్తయ్య దేవతే, మనుషుల ప్రాణాలు తీసే రాక్షసి కాదు. చూడు, నీకు నువ్వు ఊహించుకొని నోటికొచ్చినట్టు వాగడం కాదు, ఇది పచ్చి నిజం. వాదించినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు. అత్తయ్యకి అన్యాయం చేసి ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నావా? కళ్ళు చల్లబడ్డాయా? ప్రశాంతంగా ఉందా? అత్తయ్యని గెలిచానన్న తృప్తితో హాయిగా నిద్రపో. చూడు, నీ గెలుపు నీ శాశ్వతం కాదు. నీ పాపం పండే రోజొస్తుంది. అంతకంతా అనుభవించి తీరుతావు. నువ్వు నా చాచి కొట్టానో చచ్చిపోతావు, జాగ్రత్త. ఏంటే ఆవిడ గారేదో గొప్ప ఉత్తవరాలన్నట్టు వత్తాసు పలుకుతూ వెనకేసుకొస్తున్నావు? ఆవిడ గారు ఆ నర్సుని కత్తితో పొడిచి చంపడం నేను నా కళ్ళారా చూశాను. అది సత్యం, సత్యం, సత్యం. అందుకే నేను సాక్ష్యం చెప్పాను, ఇది నిజం. పైచెప్పు వాగుడు ఆపకపోతే పళ్ళు కట్టించుకోవాల్సి వస్తుంది, జాగ్రత్త. అసలు కోర్టు ఒక్క ప్రాణం తీసిందని విచారిస్తోంది, కానీ 2 ప్రాణాలు తీసింది మా అత్తయ్య. రెండేంటే? నిజం తెలిసిన నర్సుని చంపింది. ఇప్పుడు నేను మా అమ్మ ప్రాణాలు ఎలా నిలుపుకోవాలి? ఒక రకంగా ఇండైరెక్ట్ గా మా అమ్మని కూడా చంపేసింది. అలాంటి ఆవిని నువ్వు సమర్థిస్తున్నావా? సిగ్గు లేదా నీకు? కాస్త నిదానంగా ఆలోచించు తులసి. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఏంటి ఆదిత్య? అవును తులసి, అప్పుడు ఇప్పుడు నువ్వు ఆవేశంలో ఉన్నావు, కానీ కాస్త నిదానంగా ఆలోచించు. అమ్మ మర్డర్ చేయడం అంటే ఆశ్చర్యంగా ఉంది. మీ అమ్మ కదా, నీకు అలాగే ఉంటుంది. అమ్మ అని కాదు, తనేంటో నాకు తెలీదా? నేను ఎదిగిందే తన చేతుల్లో. విను, నువ్వు తగ్గు. అది కాదు తులసి, అప్పుడు నువ్వు చెప్పావు, నేను విన్నాను, డ్యూటీ ప్రకారం నడుచుకున్నాను. కానీ ఆలోచించు, బాగా ఆలోచించు. అమ్మని చూస్తూనే నువ్వు పెరిగావు. అమ్మకి నువ్వు తప్ప వేరే శత్రువే లేదు. ఇది మాట్లాడినట్టే నువ్వు మాట్లాడుతున్నావేంటి ఆదిత్య? నేనైనా బావైనా న్యాయం మాట్లాడుతున్నాం.
నువ్వు ఆగు లక్ష్మి. నువ్వే తన శత్రువు అని ఎందుకు చూస్తుందంటే నువ్వు తన మాట వినవు కాబట్టి, తప్పొప్పులు వెతుకుతావు కాబట్టి, వాదించి ప్రూవ్ చేస్తావు కాబట్టి. అంతే తప్ప వ్యక్తిగతమైన కోపం నీ మీదే కాదు, తనకు ఎవరి మీద లేదు. నేను సమర్థించిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. తన మాట సాగాలన్న పంతం, తనే గెలవాలన్న తాపత్రయం, ప్రేమ పేరు తనకే దక్కాలన్న చిన్న ఆరాటం తప్ప దుర్మార్గురాలు కాదు తులసి అమ్మ. మనుషుల ప్రాణాలు తీసేంత కఠినాత్మురాలు కాదు మా అమ్మ. ఒక పోలీస్కి భార్య అయ్యుండి, ఒక పోలీస్కి తల్లయ్యుండి నేరం ఎలా చేస్తుంది? తనలో స్వార్థం ఉండొచ్చు, కానీ అదంతా నా కోసం, నా మీద ప్రేమతో తప్ప ఇంకేదో కాదు. నాకెందుకో అమ్మ విని హత్య చేసి ఉండదు అనిపిస్తుంది. ఖచ్చితంగా పొరపాటు పడ్డావు. ఏంటి ఆదిత్య, ఏం మాట్లాడుతున్నావు? నన్ను అబద్ధం అంటున్నావా? నా కళ్ళతో నేను చూశాను. నీకు మీ అమ్మ ఎంతో, నాకు మా అమ్మ అంతే. నువ్వు సమర్థించే అత్తయ్యే మా అమ్మకి అన్యాయం చేసిందిరా. పోనీ నువ్వు చెప్పు, ఇప్పుడు మా అమ్మని నేను ఎలా బతికించుకోవాలి చెప్పు. మీ అమ్మని సమర్థించు, కానీ నాకు మా అమ్మకి సమాధానం చెప్పు. న్యాయం చెయ్యి. మా ప్రియాని బ్రతికించరా, బ్రతికించు. ఇదిగోండి. ప్రియా, 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 ఏమైంది ప్రియా? టెన్షన్ పడకు ప్రియా, నువ్వు టెన్షన్ పడకు. అసలు విషయం ఏంటో తెలుసుకుందాం. టెన్షన్ లేకుండా ఎలా ఉంటుందండి? అసలు అది ఏమనుకుంటోంది? వదిన హత్య చేసిందని అది సాక్ష్యం చెప్పడం ఏంటండి? అసలు 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 ఏమైంది దానికి? దాని సంసారంలో అదే నిప్పులు పోసుకుంటోంది. పదండి, ముందక్కడికి వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకోవాలి. తులసి, తులసి, ప్రియా, ఏంటి ఆవేశం? తులసి, తులసి ఎక్కడ? మీరు ఆగండి. తులసి, ప్రియా, ఏంటి అరుపులు, ఏంటి ఆవేశం? నీ ఆరోగ్యం సంగతి తెలుసు కదా. తెలుసు, నా సంగతి నాకు తెలుసు. వదిన సంగతే నీకు తెలియదు. వదిన హత్య చేయడం ఏంటి? నువ్వు ప్రత్యక్ష సాక్షి ఏంటి? నా పుట్టింటి పరువు మొత్తం బజారు పాలు చేశావు. వదిన హంతకురాలని నువ్వు సాక్ష్యం చెప్తావా?
నువ్వంటే కోపం ఉండొచ్చే, కానీ మరొకరికి అన్యాయం చేసే మనిషి కాదు. అలాంటి మనిషి హత్య చేయడం ఏంటే? ఏం తెలిసే నీకు సాక్ష్యం చెప్పడానికి? నీ పంతానికి వదిలికి జైలు శిక్ష వేయిస్తావా? నీ కోపానికి వదిలిని అప్రతిష్ట పాలు చేస్తావా? హంతకురాలు అనే నింద వేసి తల దించుకునేలా చేస్తావా? వదిన నిప్పే తనకి అన్యాయం చేయాలని చూస్తే దేవుడు కూడా చూస్తూ ఊరుకోడు. ఇప్పుడేమంటావు? నేనంటే నా మీద చెయ్యెత్తావు. నీ తల్లి అదే మాట అంటుంది కదా, ఏం చేస్తావు? చెయ్యెత్తి నోరు మోయిస్తావా? నువ్వు మాట్లాడకు లక్ష్మి. తనకి విషయం పూర్తిగా తెలియకుండా అలా మాట్లాడుతుంది. ఇంకా విషయం తెలియకపోవడం ఏంటే? వదిన మీద హత్య నేరం, దానికి నువ్వు సాక్ష్యం చెప్పడం. ప్రియా ప్లీజ్, ఊరికి ఆవేశపడటం అరవటం మానేసాయి. ముందు ఏం జరిగిందో తెలుసుకో, ఆ తర్వాత మాట్లాడు. అసలు ఏం జరిగింది తులసి? హలో, నేను ప్రియ గారికి ట్రీట్మెంట్ చేసిన హాస్పిటల్ నర్సుని మాట్లాడుతున్నాను. నీకు నిజం చెప్తాను, నువ్వు అర్జెంట్ గా మా ఇంటికి రా. అడ్రస్ షేర్ చేస్తాను. అలాగే, వెంటనే బయలుదేరొస్తాను. అప్పుడే అత్తయ్య హత్య చేయడం నేను చూశాను. చూడమ్మా, నేను నీ ఆరోగ్యం బాగుపడాలని ఆరాట పడుతుంటే నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. నేను అపార్థం చేసుకోవడం కాదు, నువ్వు వదిన్ని అపార్థం చేసుకున్నావు. అందుకే ఇలా సాక్ష్యం చెప్పావు. అయినా అసలు ఆ నర్సు పొరపాటు పడింది. నాకు మగపిల్లాడు పుట్టలేదు, ఆ విషయాన్ని వదిలేయమని నీకు హాస్పిటల్లోనే చెప్పాను కదా. మళ్ళీ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అంటే నువ్వు నన్ను నమ్మలేదు. నన్ను నమ్మవు, వదిన్ని నమ్మవు. తన మీద ఇలా సాక్ష్యం చెప్పి జైలు పాలు చేసి నువ్వే సాధిస్తావే? చూడు, నా కంఠంలో ప్రాణం ఉండగా నువ్వు వదిన్ని ఏమీ చేయలేవు. దీని మాటలు నువ్వెలా నమ్మావా ఆదిత్య? అసలు వదిన మీద ఎలా కేసు రాయగలిగావు? ఎలా కోర్టులో హాజరుపరచగలిగావు? నీకోసం ఆరాటపడే వదిన్ని దోషిగా ఎలా అరెస్ట్ చేయగలిగావు? అసలు నీకు చేతులు ఎలా వచ్చారా? అత్తయ్య, అది నా డ్యూటీ. డ్యూటీ పెద్ద హరిశ్చంద్రుడు బయలుదేరాడు. అవును, అసలు ఈ విషయం అన్నయ్యకి తెలుసా? అన్నయ్య లేని సమయం చూసి అందరూ కలిసి ఇలా పథకం వేశారా? ప్రియా, వద్దు, నన్ను అలా పిలవద్దు. వదిన్ని హంతకురాలని సాక్ష్యం చెప్పి నా నోటితో నన్ను అలా పిలవద్దు. ప్రియా, ఎందుకు అలా మాట్లాడతావు? జరిగిందంతా తులసి వివరంగా చెప్పింది కదా. నేను నమ్మను, నమ్మనుగాక నమ్మను. ముందు అన్నయ్య సంగతి చెప్పరా. ఎక్కడ అన్నయ్య? అర్జెంటుగా అన్నయ్యకి ఈ విషయం తెలియాలి. అసలు ఎక్కడికి వెళ్ళాడ్రా? 2 రోజుల నుంచి ఫోన్ కూడా లేదు. నేను చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. వైజాగ్ వెళ్ళాడని చెప్పాను కదా అత్తయ్య. ఫారిన్ వెళ్ళినా ఫోన్ చేసి మాట్లాడొచ్చు, అలాంటిది వైజాగ్ వెళ్తే ఫోన్ కలవదా? అందరూ కలిసి ఏదో దాస్తున్నారు. అత్తయ్య, ఏం లేదు, ఏం దాచట్లేదు. నువ్వు అనుకుంటున్నట్టు నాన్నకు అసలు ఈ విషయం తెలీదు. అన్నయ్యకి వదనంటే ప్రాణం. ఎక్కడున్నా ఈ వార్త తెలిస్తే రెక్కలు కట్టుకుని వాలిపోతాడు. మీరు ఎవరు సహకరించినా సహకరించకపోయినా నా వదిన నిర్దోషాన్ని నేను నిరూపించి విడుదల చేయిస్తాను. బయటికి తీసుకొచ్చి తీరుతాను.
అత్తయ్య, ప్రియా అత్తయ్య, నువ్వు అత్తయ్య. ఆవేశపడకు. నీ ఆరోగ్యం పోతే పోతాను. ప్రాణం పోయినా సరే నేను వద్దని కాపాడి తీరుతాను. అత్తయ్య, ప్రియా, అత్తయ్య, తులసి, ప్రియా వదినా 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 ఏంటొదనా నిన్ను ఇలా చూడాల్సి రావడం ఏంటొదనా? అసలు అసలు నువ్వు మర్డర్ చేయడం ఏంటి? దానికి తులసి సాక్ష్యం చెప్పడం ఏంటి? కర్మ ప్రియా, అంత నా కర్మ. నేను నేను ఆ నర్సింటికి వెళ్ళవే నా కర్మ. నిన్నిలా చూడాల్సి రావడం మా కర్మ. అసలు అసలు నువ్వు ఆ నర్సింటికి ఎందుకు వెళ్ళవద్దునా? ప్రియాకి ట్రీట్మెంట్ చేసిన హాస్పిటల్ నర్సా? ఏంటో చెప్పు. ప్రియ గారికి నిజంగానే మగపిల్లాడు పుట్టాడండి. ముందు మీరు మా ఇంటికి రండి, నేను మీకు వివరంగా చెప్తాను. అసలు అక్కడ జరిగింది వేరు, తులసి అనుకుంటుంది వేరు. నొప్పిగా ఉందమ్మా. నేను తీస్తాను. అత్తయ్య, ఇలా ఇలా నన్ను నేరస్తురాలుగా జైలు పాలు కావాల్సి వచ్చింది. వదినా, అదేం కాదు వదినా. ఆ దేవుడు వచ్చి చెప్పినా సరే నువ్వు ఈ హత్య చేసావంటే నేను నమ్మను. నువ్వంటే ఏంటో దానికి తెలియకపోవచ్చు, కోర్టుకి తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుసు వదినా, నాకు తెలుసు. ఎలా అయినా సరే నిన్ను నేను బయటికి తీసుకొస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు శిక్ష పడనివ్వను వదినా, పడనివ్వను. దత్తత తీసుకున్న తల్లిగా దాని తరఫున నేను క్షమాపణ అడుగుతున్నాను. దోషి స్థానంలో ఉన్నాను. క్షమించే అర్హత నాకెక్కడుంటుంది ప్రియా? దేవుడే నాకే శిక్ష వేశాడు. లేదు వదినా, నువ్వే మాకు దైవానివి. దైవమే ఇలా చిక్కుల్లో పడితే ఎవరు రక్షించగలరు ప్రియా? నువ్వు ఏ ప్రయత్నం చేసినా నాకు శిక్ష తప్పించలేవు. అలా మాట్లాడుకోదనా, తప్పకుండా నేను నిన్ను రక్షించుకుంటాను. నా మీద నీకున్న ప్రేమ నీతో అలా మాట్లాడిస్తోంది ప్రియా. కానీ నా మీద దానికున్న ద్వేషం, కోపం, ఏడిపించాలి అనే అక్కసు, ఇవన్నీ దానికి అవకాశాన్ని కల్పించాయి. అందుకే నా కేసులో అదే ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ప్రియా, ఎలా నన్ను రక్షించగలుగుతావు? సాధ్యం కాదు ప్రియా, సాధ్యం కాదు. లేదు వదినా, నిన్ను రక్షించడం నాకు సాధ్యమవుతుంది. నాకు ఆ నమ్మకం ఉందొదినా.
ఇందులో ఖచ్చితంగా ఎవరిదో హస్తం ఉంది. ఎవరో కావాలని ఈ కుట్రలో నిన్ను ఇరికించారు. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేసైనా సరే నేను నిన్ను బయటికి తీసుకొస్తాను వదినా. నేను చావనైనా చేస్తాను గాని నీకు శిక్ష మాత్రం పడనివ్వను వదినా. నిర్దోషిగా నిన్ను విడుదల చేయించి తీరుతాను. నన్ను నమ్మొదినా, నన్ను నమ్ము.